సభకి రాకుండా రప్పారప్పా అని రంకెలు బెదిరింపులకు భయపడమన్న చంద్రబాబు వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందన్న సీఎం మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉంది 250 కోట్ల స్కామ్ జరిగిందన్న జగన్ ఇబ్బందులున్న పథకాల్ని అమలు చేస్తున్నాం త్వరలోనే ఆరోగ్య బీమా పథకం శాంతి భద్రతల్ని కాపాడుతున్నామన్న పవన్ భూమి ఇవ్వగానే మెడికల్ కాలేజ్ అయిపోదు వైసీపీ హయాంలో పునాదులే వేసి వదిలేశారు అందుకే పీపీపీ విధానాన్ని తెచ్చామన్న చంద్రబాబు ఢిల్లీలో రాజ్నాథ్ ను కలిసిన రేవంత్ రక్షణ భూములు ఇవ్వాలని కేంద్ర మంత్రికి వినతి నిర్మల గడ్కరీల్ని కూడా కలిసిన సీఎం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు విద్యుత్ కాళేశ్వరం ట్యాపింగ్ అబద్దాలని తేలాయి చివరికి ఈ ఫార్ములాని ముందుకు తెచ్చారన్న జగదీష్ జూబ్లీహిల్స్ లో మళ్లీ బీఆర్ఎస్ దే గెలుపు ఘన విజయంతో గోపీనాథ్ కి నివాళులర్పిద్దాం ఈసారి భారీ మెజారిటీ రావాలన్న కేటీఆర్ నిర్మల్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి గ్రూప్ 1 పై టీజీపీఎస్సీలో కీలక భేటీ హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయం మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న బీఆర్ఎస్ బీఆర్ నాయుడు తప్పులపై పోరాటం కొనసాగిస్తాం నాయుడు మాటలకు పనులకు సంబంధం లేదు కళ్యాణోత్సవాలను వ్యాపారంగా మార్చారన్న భూమన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా రామచందర్ రబ్బర్ స్టాంప్ గా మారారన్న రాజాసింగ్ చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక పురోగతి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్న ఓలేటి విజయ్ 3 ఏళ్లలో దుబాయ్ కి 250 కేజీలు సప్లై బెజవాడలో డయేరియా లక్షణాలు తీవ్ర అస్వస్థతతో ఒక మహిళ మృతి డయేరియా కేసులపై మంత్రి నారాయణ ఆరా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు రేపటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన దేశ రాజధానిలో ఐసిస్ కుట్ర భగ్నం ఢిల్లీ రాంచీలలో 2 ఉగ్రవాదుల అరెస్ట్ ఢిల్లీ పోలీసుల అదుపులో బోధన్ నివాసి బీహార్ కు కేంద్రం వరాల జల్లు రోడ్ రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్ర కేబినెట్ ఎన్నికల దృష్టితో ఇచ్చారన్న విపక్షాలు రాయ్బరేలీలో రాహుల్ పర్యటన మోదీని అవమానించారని బీజేపీ నిరసన ఓట్ల దొంగలను గద్దె దింపుతానన్న రాహుల్